నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా చూడడం జరిగింది. ఇక సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఎందుకు వచ్చామరా దేవుడా ఈ సినిమాకి అనుకునేంత దరిద్రంగా లేదు. సూపర్ ఉంది, ఎక్సలెంట్, అదిరిపోయింది అని చెప్పే రేంజ్లో కూడా లేదు. సినిమా అలా నడిచిపోయింది. మరీ ముఖ్యంగా ఫ్యామిలీస్కి అయితే బాగా వర్కౌట్ అవుతుంది. ఫ్యామిలీ మొత్తం కూడా ఎంచక్క హ్యాపీగా వెళ్ళి సినిమా అయితే చూడొచ్చు. ఇది మాత్రం గ్యారంటీ. నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమా ఖచ్చితంగా క్యూ కడతారేమో అని అనిపిస్తుంది. ఆ టెంప్లెట్ కానీ అదంతా. సో ఇక స్టోరీ ఏంటంటే మనకు తెలిసిందే కదా, భాష టెంప్లెట్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర ఇలాంటి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. నేనైతే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉన్నప్పుడు ఏమనుకున్నా అంటే అడవి చుక్క రేంజ్లో ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే అంత కనెక్టింగ్గా లేదు అండ్ మనం అంత కన్విన్సింగ్గా కూడా లేదు. దాన్ని నమ్మలేమన్నమాట. ఇలా జరుగుతుందా, ఇలా జరుగుతుందా అని ఎక్కడో ఒక చిన్న తేడా కొట్టింది. ఓవరాల్గా స్టోరీ ఏంటంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత 2 సంవత్సరాల తర్వాత అత్తగారింట్లో అడుగు పెడుతుంది. అండ్ ఆమె ఒక అనాథ అనమాట. ఆమెకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఆ ఫ్యామిలీ వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఆ తర్వాత జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నదే సినిమా. ఇంతే సింపుల్ స్టోరీ. మనం చాలాసార్లు చాలా సినిమాల్లో చూసాం. అడవి చుక్క, విజయశాంతి గారు చేసిన అడవి చుక్క ఎలా ఉంటుందో సేమ్ అంతే. ఆ స్టోరీ కూడా దీనికి కూడా కొంచెం కలిసింది. అయినప్పటికీ పర్వాలేదు అనిపిస్తుంది. ఎందుకంటే మరీ ముఖ్యంగా సమంత పక్కన చేసిన ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది. ఆమె పేరు స్వర్ణ అనుకుంటా సినిమాలో. ఆ క్యారెక్టర్ అయితే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అంటే సిచ్యువేషనల్గా చాలా కామెడీ అయితే బాగా జనరేట్ అయింది. కామెడీ మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా చాలా అలా 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 చాలా బాగా నడిచింది. మొత్తం కామెడీ ప్లస్ అలాగే ఒక యాక్షన్ ఎపిసోడు, ఆ తర్వాత వచ్చేసి కథలోకి తీసుకెళ్లే విధానం కానీ అంతా కూడా చాలా బాగుంది. ఎటు వచ్చి ఆ ఇంటర్వెల్ ఒక ఎపిసోడు, తర్వాత వచ్చేసి ఇంటర్వెల్ తర్వాత ఒక 20 మినిట్స్ వరకు అయితే సినిమా కాస్త డౌన్ అయినట్టుగా కనబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఫామ్లోకి వచ్చింది సినిమా. అయితే ఓవరాల్గా పర్వాలేదు, విజిల్స్ వేసే రేంజ్లో ఉందా అంటే అలా లేదు. జస్ట్ ఫ్లాట్గా నడిచిపోయింది. బాగుంది అని చెప్పలేం, బాగోలేదని చెప్పడం. మన అదృష్టం ఏంటంటే సినిమా బోర్ కొట్టలేదు అంతే. అయితే ఈ సినిమాని ఇంకా బాగా తీయొచ్చేమో, ఇంకా బాగా రాసుకోవచ్చేమో అన్నట్టుగా అనిపించింది. అయితే కొన్ని డైలాగ్స్ కానీ, ఫ్యామిలీ మూమెంట్స్, అంటే ఆ ఫ్యామిలీ వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం కానీ, మరీ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో అయితే సమంత ఫ్యామిలీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ చుట్టూ ఉన్నటువంటి బంధువులు కానీ, ఆమెను రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఆ డైలాగ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. మరీ ముఖ్యంగా లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, అమ్మాయి అంటే మహాలక్ష్మిలాగే ఉండాల్సిన అవసరం లేదు, కాళికాదేవి కూడా దేవతతో దేవతనే అనే ఒక డైలాగ్ ఉంది. సినిమా మొత్తానికి నాకు నచ్చిన ఒకే ఒక డైలాగ్ అది. అంటే మిగతా డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఆ రైటింగ్ కూడా చాలా బాగుంది. అయినప్పటికీ ఆ డైలాగ్ అయితే ఒక హైనిచ్చింది అనమాట మొత్తంగా. సో సినిమా ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతుంది. 2 యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే ఇంకా బాగా తీయొచ్చేమో అనిపించింది. ఇక లాస్ట్ క్లైమాక్స్ సీన్ వచ్చేసి దాదాపుగా ఒక 15 మినిట్స్ వరకు ఉంటుందేమో, 1 వేలో వెళ్ళిపోయిందనమాట. అంటే ఆ విలను మరీ అంత చాలా వీక్గా ఉన్నట్టు ఫస్ట్ నుంచి ఏంటంటే ఆ విలన్కి చాలా స్కోప్ ఉంటుందన్నమాట. విలన్ని ఓ రేంజ్లో ఎలివేట్ చేస్తారనమాట. అది ఇది ఇంకోటి అని. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి 1 వేలో వెళ్ళిపోతుంది, 1 వే ట్రాఫిక్లో వెళ్ళిపోతుంది. అది కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. అయితే సెకండ్ హాఫ్లో ఆ విలను డైరెక్ట్గా హీరోయిన్ ఇంటికే వస్తాడనమాట. అక్కడ పడిన కొన్ని సీన్స్ అయితే విలన్ని బాగా హైలైట్ చేశాయి. విలన్ ఎవరో కాదు, కాంతార సినిమాలో రాజు క్యారెక్టర్కి ఇచ్చారే, కాంతార 2 సినిమాలో ఆయనే విలన్ అనమాట. సో ఇది సినిమా స్టోరీ పర్లేదు, మనం చాలా సినిమాల్లో చూసిన టెంప్లెటే. అయితే సిచ్యువేషనల్ కామెడీ ప్లస్ యాక్షన్ మూమెంట్స్, అలాగే సమంత గారి యాక్టింగ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. తర్వాత వచ్చేసి ఈ సినిమాకి నెగిటివ్స్ ఏంటంటే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచెం డ్రాగ్ అయినట్టుగా అనిపిస్తుంది. అంత కన్విన్సింగ్గా ఉండదు. ఇలా జరుగుతుందా ఏంటి, ఇలా ఉంది అని కొంచెం అనిపిస్తుంది. కానీ తర్వాత ఇక అలవాటు అయిపోతుంది. మొత్తానికైతే ఓవరాల్గా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే చాలా బాగుంటుంది. ఎంచక్క ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఇక సినిమాలో బొక్కలు వెతికే వాళ్ళు, అంటే నాలాగా అలా ఉంది ఇలా ఉంది అని అనుకునే వాళ్ళకైతే సినిమా అంతగా నచ్చదు. తెలిసిన స్టోరీ అయినప్పటికీ కూడా దాన్ని కన్వే చేసిన విధానం అయితే చాలా బాగుంది. అలాగే డైరెక్షను, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సమంత యాక్టింగ్, యాక్షన్ మూమెంట్స్, హిలేరియస్ కామెడీ, అంటే సిచ్యువేషనల్గా వచ్చిన కామెడీ, ఇవన్నీ కూడా సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. ఇక స్టోరీ ఏంటంటే నెగిటివ్స్ ఏంటంటే, స్టోరీ వచ్చేసి నార్మల్ టెంప్లే, అంటే మనం ఎప్పుడో చాలాసార్లు చూసిన సినిమాలకే ఉంటుంది. సమరసింహారెడ్డి, భాష, నరసింహనాయుడు, ఇంద్ర, అడవి చుక్క ఇలా టెంప్లెట్లో ఉంటుంది. అది మనకు తెలిసిన స్టోరీ కాబట్టి మనం కొంచెం అంటే అంత తర్వాత ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ అయితే ఉండదు. ఏదో అలా 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 నడిచి వెళ్ళిపోతుంటుంది సినిమా. అది నెగిటివ్. తర్వాత వచ్చేసి విలన్ అయితే చాలా వీక్గా ఉన్నాడు. మరి క్లైమాక్స్లో మరీ వీక్గా అయిపోయాడు అనమాట. సో అదొకటి నెగిటివ్. తర్వాత వచ్చేసి యాక్షన్ మూమెంట్స్ ఇంకా బాగా
నెక్స్ట్ లెవెల్లో చూపించాల్సిందేమో, హై మూమెంట్స్ వచ్చే విధంగా దాన్ని డిజైన్ చేయొచ్చేమో అని కూడా అనిపించింది. ఇవైతే నెగిటివ్స్. బీజిఎం కానీ అలాగే యాక్షన్ మూమెంట్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే సినిమా అయితే పర్లేదు, ఓకే ఫ్యామిలీస్తో వెళ్ళి ఎంచక్కా చూడదగ్గ సినిమా. మరి ఈ సినిమా మీలో ఎవరైనా చూస్తుంటే కింద కామెంట్ చేయండి.